నమస్తే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థి సంఘాలు కానీ ప్రధానంగా నిన్న దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు గురించి పోరాడుతున్నటువంటి సంఘాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నారు? రైట్, లింగయాదవ్ గారు వినిపిస్తుందా? నీటికి సంబంధించి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏదైతే నిర్వహణకు సంబంధించి ఎన్టీఏ ఎక్కడ పొరపాటు చేసిందని భావిస్తారు? ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా స్పష్టంగా విద్యార్థులకు న్యాయం చేయాలి అంటూ కూడా మోదీ కూడా స్పందించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అంటే మీకు అదేవిధంగా కోపాన్స్లందరూ కూడా ఎస్ డెఫినెట్ గా అండి. ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోటి ఇవాళ నీట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు పైకి వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అంటే ఇవాళ గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి నీటు అంటే మీ గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఏ ప్రభుత్వం అయినా విద్యార్థులని వాళ్ళ యొక్క పరీక్షలు అనేది వాళ్ళ ఎంబీబీఎస్ సీట్ అనేది వాళ్ళ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ లో ఇవాళ ఏ విధంగా జరిగిందో మొన్న జరిగిన ఫలితాలనే మనకు చాలా స్పష్టంగా ఉదాహరణ ఉన్నాయి. ఇవాళ నేను కొన్ని ఉదాహరణలు చెప్తాండి. 2024లో దాదాపు 67 మంది విద్యార్థులకు 720/720 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇవి ఎప్పుడు కూడా గతంలో 2023 ఎగ్జామ్ లో కనుక మనం నీట్ ఎగ్జామ్ లో తీసుకుంటే ఒక ఇద్దరికి మాత్రమే 720/720 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇది అన్యూజువల్ అనమాట. జనరల్ కూడా 67 మందికి రావడం అనేది చాలా డిఫరెంట్. అదే విధంగా ఇవాళ 8 మంది టాపర్స్ అండి. 8 టాపర్స్ ఆర్ ఫ్రమ్ సేమ్ సెంటర్. ఒకే సెంటర్ నుంచి 8 మంది టాపర్స్ రావడం, అది హర్యానా నుంచి. అంటే మనకు ఏ విధంగా పేపర్ లీకేజ్ అయింది, ఏ విధంగా ఈ నీట్ అనేది అస్తవ్యస్తంగా తయారైంది, విద్యార్థుల జీవితాలతో వాళ్ళు ఆటలాడుతుంది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే నేను సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పిందండి. 0.001% కూడా ఏదైనా ల్యాబ్స్ ఉంటే నెగ్లిజెన్స్ ఉంటే డెఫినెట్ కూడా న్యాయం చేయాలనేది. అంటే ఈ గవర్నమెంట్ మరి ఎందుకు స్పందిస్తలేదు? ఈ మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇవాళ మరి విద్యార్థుల జీవితాలు ఈ విధంగా ఆగమవుతుంటే, పేపర్ లీకేజ్ అవుతుంటే మరి ఎందుకు మాట్లాడలేదండి? ఇంకొకటి, ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా ఎలక్షన్ తోటే అంత యాక్చువల్ గా ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత సపోజ్ టు బి రిలీజ్ ద రిజల్ట్స్, కానీ కావాలనుకోని ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ రోజే ఈ రిలీజ్ చేసిరు. అంటే దీని అన్నిటి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా నీట్ ఎగ్జామ్ ఇవాళ వాళ్ళు లక్షల రూపాయలకి ఇవాళ పేపర్ లీకేజ్లు అయ్యి మీరు చూసిన కొన్ని ఉదాహరణలు టీవీలలో పేపర్లు. నీట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే బయట ఎక్కడ కొంత అక్కడ పబ్లిక్ యాక్సెస్ వచ్చింది క్వశ్చన్ పేపర్. అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జామ్ మరి ఈ విధంగా కారకులైనటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి గాని అదేవిధంగా ఎడ్యుకేషన్ ఎంహెచ్ఆర్డి మినిస్టర్ గాని ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేరండి? ఇవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా జరుగుతుంది. ఒక సెంటర్ నుంచి 8 మంది టాపర్స్ రావడం ఏంటండి? ఇవాళ ఇవన్నీ కూడా లీకేజ్ అనేది చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ ప్రధానమంత్రి కనీసం ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడతలేదు. అంటే వాళ్ళకి రాజకీయాన్ని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద మరి ఎందుకు లేదండి? ఎందుకు మాట్లాడతలేదు? ఇవాళ మనం చూసిన గతంలో తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఏ విధంగా పేపర్ లీకేజ్ అయినారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మా నేషనల్ మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్ లింగయాదవ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, మళ్ళీ మాట్లాడదాం.